హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ విజయవాడ. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వీర్య కణాల రిపోర్ట్ తీసుకొని వస్తూ ఉంటారు. మేడం కౌంట్ తక్కువ ఉంది, కదలిక ఉండే కణాల శాతం తక్కువ ఉంది, సో కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి మనం సహజంగా ఏం చేయగలుగుతాము అని అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనము సహజంగా అంటే ఎటువంటి టాబ్లెట్స్ మెడిసిన్స్ లేకుండా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా లేకపోతే మన తినే ఫుడ్ ద్వారా మనం వీర్య కణాల కౌంట్ అనేది ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు వీర్య కణాల పరీక్ష అనేది ఒక WHO 2010 సర్టిఫైడ్ ల్యాబ్లో చేసామా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకి రిపోర్ట్ అనేది కరెక్ట్ ఉంటేనే ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా లేకపోతే ఇంకా వర్సన్ అవుతుందా లేదా అనేది గెస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ మనం పాటించే జాగ్రత్తలన్నీ తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీర్య కణాలు మనకి ప్రొడ్యూస్ అవ్వడానికి దాదాపుగా 70 to 90 days టైం పడుతుంది. సో ఆ 70 to 90 days వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్కి కానీ లేకపోతే కొన్ని హానికరక అంటే సబ్స్టెన్సెస్ ఉంటాయి లైక్ పెస్టిసైడ్స్, ఇవన్నీ వాళ్ళ ఎక్స్పోజర్ని బట్టి మనకి వీర్య కణాలు రిపోర్ట్ అనేది ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల డెఫినెట్గా మన స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ వల్ల డెఫినెట్గా వీర్య కణాల సంఖ్య అండ్ కదలిక ఉండే కణాల శాతం ప్లస్ ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం బాగా తగ్గిపోతుంది. ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు ఎస్పెషలీ స్ట్రెస్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతాయి. కదలిక ఉండే కణాలు కూడా ఇప్పుడు స్మోకింగ్ వల్ల చూసుకుంటే డెఫినెట్లీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో స్మోకింగ్ కంప్లీట్గా మానేసేయాలి. ఆల్కహాల్ పర్మిసిబుల్ లిమిట్స్లో పర్వాలేదు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు మానేయగలిగితే చాలా బాగుంటుంది. దెన్ మనం తీసుకునే ఆహారం ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటాము. ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే లాట్ ఆఫ్ వాటర్, ఎక్కువ నీళ్లు తాగమని చెప్తుంటాము. మొలకలు వచ్చిన గింజలు అవి తీసుకోమని చెప్తుంటాము. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, పెస్టిసైడ్స్ లేనివి. అండ్ ఈ టిన్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా లైక్ స్టోర్డ్ ఫుడ్స్, ఇలాంటి వాటిలో పెస్టిసైడ్స్ కానీ లేకపోతే స్పర్మ్స్కి హాని కలిగే పదార్థాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ నైట్ అట్లీస్ట్ 6 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే డెఫినెట్గా స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డైలీ అరౌండ్ 1/2 hour to 45 minutes ఆఫ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. స్లీపింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి. అండ్ కొంతమంది ఇలా ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం లేకపోతే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ చూసుకోవడం. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా కింద పాకెట్లో పెట్టుకోవడం చాలా వరకు అవాయిడ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా మన స్పర్మ్ ప్రొడక్షన్పై ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ దాదాపుగా అట్లీస్ట్ ఒక 3 months పాటు పాటించి మళ్ళీ ఒకసారి సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేసి చూస్తే డెఫినెట్లీ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ మధ్య మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రిపరేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈ బేసికలీ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు జింక్, కార్నిటిన్, కోఎంజైమ్ క్యూ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాంబినేషన్లో కొన్ని పిల్స్ అనేవి వస్తున్నాయి. సో డైలీ వన్స్ ఈ పిల్స్ కూడా వాడి మనం చూసుకుంటే కనుక డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్పై ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ కొంతమంది జస్ట్ ఓవర్ ద కౌంటర్ కొన్ని టెస్టోస్టిరాన్ ట్యాబ్లెట్స్ అలాంటివన్నీ వాడతారు. సో ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా ఇలాంటి అన్నెసెసరీగా వాడకూడదు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ టెస్టోస్టిరాన్ వాడటం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు. సో ఏ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ సలహా లేకుండా జస్ట్ స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఏది పడితే అది వాడటం అనేది అస్సలు మంచిది కాదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాడాల్సిన మెడికేషన్సే వాడాలి. ఫస్ట్ సహజంగానే కౌంట్ పెరగడానికి పాటించాల్సినవన్నీ పాటించి జాగ్రత్తలు తీసుకొని చూసుకుంటే మంచిది. అప్పటికీ అవ్వకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.